బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ పై హైబ్రిడ్ మోడల్ కు మద్దతు కూడగట్టడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, హైబ్రిడ్ మోడల్లో డీలిమిటేషన్ జరగాలి అని కేంద్రంపై ఒత్తిడి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. జనాభాకు 50%, జీఎస్డీపీకి 50% తీసుకుని డీలిమిటేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఇండియా కూటమిలోని నేతలతోనూ పార్టీ పెద్దలతోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. అలాగే నేడు రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఢిల్లీలో రేవంత్ రెడ్డి స్కెడ్యూల్ ఏంటి? అలాగే జీఎస్డీపీకి 50%, జనాభా ప్రాతిపదికన 50% అనే ప్రతిపాదనకు మద్దతు కూడగట్టడానికి రేవంత్ రెడ్డి ఎటువంటి ప్రయత్నం చేయబోతున్నారు? రైట్ రోహిత్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఈరోజు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మరోవైపు ఇటు ఎంపీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ ఇటు ఇండియా కూటమికి సంబంధించిన పలువురు ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యేందుకు మరోవైపు వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజ్యసభకు వెళ్లే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దానితో పాటు కీలక బిల్లులు, మహిళా రిజర్వేషన్ కానీ ఈ డీలిమిటేషన్ బిల్లు ఏదైతే ఉందో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాం. హైబ్రిడ్ మోడ్లో దీన్ని తీసుకురావాలనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. కాదని డీలిమిటేషన్ తీసుకొస్తే కనుక గతంలో ఏ విధంగా అయితే రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి వెనక్కి తీసుకున్నారో ఇప్పుడు కూడా ఈ డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టి మద్దతు తెలపకుండా ఆమోదం పొందడం ద్వారా దీన్ని కూడా వెనక్కి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని ద్వారా డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఈ దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలు ఏవైతున్నాయో ఆ రాష్ట్రాలను కూడా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేసి ఒక ప్రత్యేక ఉద్యమం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో ఈ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఏ విధంగా అయితే వెనక్కి తీసుకున్నారో ఈ డీలిమిటేషన్ బిల్లు చట్టాన్ని కూడా వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల డీలిమిటేషన్ను చేయొద్దు అనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే 50% డీలిమిటేషన్ పర్సెంటేజ్ అనేది చేసినప్పటికీ కూడా పెద్ద రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది, చిన్న రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుంది అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి కానీ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారు చెప్తున్నారు. దానిలో భాగంగా ఈ డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తమిళనాడు వ్యాప్తంగా కూడా నిరసనలకు పిలుపునిచ్చారు ఎంకే స్టాలిన్. దానిలో భాగంగా నల్ల జెండాలు పట్టుకుని రోడ్లపైన, ఇంట్లోనూ, బహిరంగ ప్రదేశాల్లో నిరసన తెలియజేయాలి, జెండాలు ఎగరవేయాలి అనేది కూడా ప్రధానంగా ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. దానిలో భాగంగా ఈ రోజంతా కూడా తమిళనాడు వ్యాప్తంగా డిఎంకే నేతలు కానీ మరోవైపు తమిళనాడు ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేసే అవకాశం ఉన్నట్లుగా కూడా డిఎంకే వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా ఈ డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నారు. మహిళా రిజర్వేషన్కు మేము మద్దతుగానే ఉంటాము, కానీ డీలిమిటేషన్ ఇంప్లిమెంట్ చేసే విధానానికి మేము వ్యతిరేకము అంటూ కూడా చెప్తున్నారు. అని హైబ్రిడ్ మోడల్లో తీసుకురావాలి, జనాభా ప్రాతిపదికన కానీ ఈ ఇది జిఎస్డిపి ప్రాతిపదికన కానీ 50% ప్రకారం తీసుకురావాలనేది కూడా ప్రధానంగా ఆయన చెప్తున్నారు. కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇటు ఇండియా కూటమి ప్రస్తావించిన ప్రతి ఒక్క సూచనను కూడా ఎన్డీఏ కూటమి పక్కన పెట్టి వారు ఏం చేయాలనుకుంటున్నారో అదే వారు చేసి చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటికే ఎన్డీఏ కూటమి ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇతర పార్టీలకు సంబంధించిన నేతలందరితో కూడా ఇంటర్నల్గా వారితో ఫోన్ చేసి మాట్లాడడం కానీ ఇటు ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలను వారి దగ్గర పంపించి సంప్రదింపులు జరపడం ద్వారా ఈరోజు ప్రవేశపెట్టే బిల్లు ఏదైతుందో ఆ బిల్లును ఆమోదింపజేసే విధంగా కూడా పావులు కదిపినట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ బలాబలాల విషయానికి వస్తే మాత్రం ఎన్డీఏ కూటమికి ఇంకా 71 స్థానాలు కావాల్సి ఉంటుంది. అంటే 2/3 మొత్తం 370 స్థానాల వరకు కూడా కావాలి, 71 స్థానాలు 60 స్థానాల వరకు కూడా కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి ఉన్నది 293. మరోవైపు ఇటు ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి ఇద్దరికి కూడా సపోర్ట్ చేయని వారు 14 మంది ఉన్నారు. ఆ 14 కూడా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసినప్పటికీ కూడా మరో 60 మందికి పైగా కూడా సపోర్ట్ కావాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు బిల్లు పాస్ అవుతుందా లేదా మేము బిల్లు తీసుకొచ్చాం కాబట్టి వీరు వ్యతిరేకిస్తున్నారని ప్రజలకు చూపించేందుకు ఈ బిల్లు ప్రవేశపెడుతున్నారా అనే దానిపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మాత్రం మద్దతు తెలుపుతాము, డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చే విధానానికి మేము వ్యతిరేకం అంటూ కూడా నిన్న ఇండియా కూటమి సమావేశం సందర్భంగా మల్లికార్జున ఖర్గే కానీ జయరాం రమేష్, కేసీ వేణుగోపాల్ కూడా తెలియజేశారు. కానీ ఆ సమావేశంలో ఇతర పార్టీలకు సంబంధించిన ఇండియా కూటమికి సంబంధించిన సుప్రీసులే అంటే సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన వారు పాల్గొన్నారు. ఇటు సమాజ్వాదీ ఎన్సీపీ శరద్ పవార్ పార్టీకి సంబంధించిన వారు ఉన్నారు. ఇటు తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి రాజ్యసభ ఎంపీ పాల్గొన్నారు. వీరందరూ పాల్గొన్నప్పటికీ కూడా కొంతమంది డీలిమిటేషన్కు అనుకూలంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వారందరితో కూడా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ఇంటర్నల్గా మాట్లాడారు. వారందరూ కూడా ఓటింగ్ కూడా పాల్గొనే అవకాశం ఇది కనిపిస్తుంది. మరోవైపు ఈరోజు ఎంతమంది అయితే సభలో పాల్గొంటారో ఆ సభలో పాల్గొన్న సభ్యుల మేరకు మాత్రమే
ఈరోజు బలాబలాలు చూస్తారు. అంటే మొత్తం 543 మంది ఉన్నప్పటికీ కూడా 543 మంది వస్తారా అంటే రాకపోవచ్చు అనేది కూడా చెప్తున్నారు. కానీ ఇప్పటికే అందుకనే ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ 3 లైన్ విప్ జారీ చేస్తే ప్రతి ఒక్కరు కూడా సభకు హాజరు కావాలి. ఇటు కాంగ్రెస్ సంబంధించి 99 మంది ఎంపీలు కానీ ఇటు బీజేపీకి సంబంధించి ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎంపీలందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. కానీ కాంగ్రెస్ ఇటు ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలందరూ వస్తారా అంటే రారు అనేది కూడా కొంత ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారం జరుగుతుంది కాబట్టి ఇటు పశ్చిమ బెంగాల్ కానీ మరోవైపు తమిళనాడులో వారు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉంటారు కాబట్టి కొంతమంది గైర్హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే ఆ దిశగా కూడా గైర్హాజరైతే కనుక సంఖ్యాబలం తక్కువగా ఉంటుంది కాబట్టి మెజార్టీ ప్రకారం వల్ల ఎన్డీఏ కూటమి ఈ బిల్లును పాస్ చేసి ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. దాంట్లో గెలిచే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఒకవేళ 543 మంది రాకపోతే కనుక దాంట్లో ఎంతమంది తగ్గినప్పటికీ కూడా దాని సంఖ్యాబలం ఆధారంగా పర్సెంటేజ్ 2/3 తీసుకుంటే దాంట్లో ఎన్డీఏ కూటమి 293 మంది కానీ ఇతర కొంతమంది సపోర్ట్ చేస్తే ఈరోజు ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి బిల్లును పాస్ చేసే అవకాశం ఉంది అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. బిల్లును వ్యతిరేకిస్తున్న పార్టీల వ్యూహం ఏంటి? మరి హాజరయ్యే అవకాశం ఉంటుందా? బహుశా తటస్థంగా ఉన్న వాళ్ళు సభకు డుమ్మా కొట్టే అవకాశం ఉంటుంది. కానీ బిల్లుకు వ్యతిరేకిస్తున్న వాళ్ళు పార్టీలన్నీ సభకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే విప్ కూడా జారీ చేశారు. డెఫినెట్గా ప్రతి ఒక్క పార్టీ కూడా విప్ కూడా జారీ చేసింది కాబట్టి సభకు హాజరైనప్పటికీ కూడా ఈ ఓటింగ్ అనేది కూడా సీక్రెట్గా కొనసాగుతుంది కాబట్టి డిజిటల్ రూపంలో బటన్ ప్రెస్ చేయడం ద్వారా తమ ఒక మద్దతు తెలియజేస్తారు కాబట్టి కానీ ఎవరికి ఓటు వేశారనేది కూడా తెలిసే అవకాశం లేదు కాబట్టి ఒకవేళ సభకు వచ్చినప్పటికీ కూడా సీక్రెట్ ఓటింగ్ ద్వారా ఈ ఓటింగ్ జరుగుతుంది కాబట్టి వారు బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఆ డిస్ప్లే బోర్డు మీద ఎంతమంది ఓటింగ్లో పాల్గొన్నారు, ఎంతమంది అనుకూలంగా ప్రతికూలంగా వేశారనేది కూడా డిస్ప్లే బోర్డులో వస్తుంది కాబట్టి దాని ప్రకారం సభకు వచ్చినప్పటికీ కూడా ఇటు ఎన్డీఏ కూటమి ఇప్పటికే సంప్రదింపులు జరిపి వారికి అనుకూలంగా చాలామంది ఉన్నారు కాబట్టి బిల్లు పాస్ అవుతుందనే ధీమా అయితే ఎన్డీఏ కూటమి కానీ బీజేపీ నేతలు కానీ ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బిల్లు పెట్టిన తర్వాత ఎంతమంది అనుకూలంగా ఓటు వేస్తారు, ఎంతమంది ప్రతికూలంగా ఓటు వేస్తారని కూడా చూడాల్సి ఉంది. ఒకవేళ ఆ బిల్లు ఆమోదం పొందిన తర్వాత డీలిమిటేషన్ సంబంధించి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేస్తారని కూడా తెలుస్తుంది. ఆ కమిషన్కి సంబంధించి ఈ డీలిమిటేషన్ కమిషన్లో సుప్రీంకోర్టు న్యాయవాది మరోవైపు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన కమిషనర్ ఇటు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల కమిషనర్లు దానిలో సభ్యులుగా ఉంటారు. ఈ డీలిమిటేషన్ సంబంధించిన సాధ్యాలు కానీ ఆ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో వారు సంప్రదింపులు జరిపిన తర్వాత ఏ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఎన్ని నియోజకవర్గాలు పెరగబోతున్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, భవిష్యత్తులో ఎన్ని పెరగబోతున్నాయి, ఇదంతా కూడా లెక్కలన్నీ తీసుకున్న తర్వాత డీలిమిటేషన్ కమిషన్ అనేది కూడా ఈ డీలిమిటేషన్ సంబంధించి నియోజకవర్గాల పునరుద్ధరణకు సంబంధించి 2027 కల్లా కంప్లీట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. 2029 ఎన్నికల కల్లా ఇటు మహిళలకు రిజర్వేషన్ కల్పించడం కానీ మరోవైపు నియోజకవర్గాల ఇక్కడ కాంగ్రెస్ అండ్ ఇండియా కూటమి నేతలు ఎవరైతే డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు చెప్పేది కూడా అదే. ప్రస్తుతం 543 స్థానాల్లోనే మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించి 2029 ఎన్నికలకు వెళ్ళండి, తర్వాత డీలిమిటేషన్ చూసుకుందామని. కానీ బీజేపీ చెబుతున్నది ఏంటి? ఇంకా మహిళలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలన్న ఉద్దేశంతో మేము ఈ డీలిమిటేషన్ ప్రక్రియకు వెళ్తున్నా, డీలిమిటేషన్ మహిళా బిల్లును రెండింటినీ కలిపి ఆమోదింపజేసుకోవాలి అని. సో ఇప్పుడు అన్ని పార్టీలు మహిళా బిల్లుకు ఆమోదం తెలిపి డీలిమిటేషన్ విషయంలో ఒకవేళ మెజార్టీ రాకపోతే ఏం జరిగే అవకాశం ఉంటుంది? బీజేపీ తప్పనిసరి పరిస్థితుల్లో ఒకవేళ ఆ బిల్లు పాస్ కాకపోతే 543 స్థానాలకు 33% మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా? లేదు ఏదైనా గందరగోళం జరిగే అవకాశం ఉంటుందా? ఎటువంటి చర్చ జరుగుతోంది? డెఫినెట్గా గందరగోళం అయితే జరిగే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. అంటే బిల్లును ఈ విపక్ష పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మీరన్నట్లుగా 543 స్థానాలు మహిళలకు రిజర్వేషన్ కల్పించి దాంట్లో ఎంతమంది అయితే వస్తారో అంతమందికి 33% కల్పిస్తే దాదాపు 180 స్థానాల వరకు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఆ 181 స్థానాలు వారికి కేటాయించినట్టు కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మరోవైపు ఈ ఒకవేళ డీలిమిటేషన్ ద్వారా 543 వల్ల 816గా పెరిగితే దాంట్లో 272 స్థానాలకు ఇప్పుడు మహిళలకు 33% రిజర్వేషన్ చూసుకుంటే కనుక 272 స్థానాలు పెరుగుతాయి. పెరిగిన స్థానాలను కూడా మహిళలకే వెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే ఒకవైపు మొత్తం ఇటు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒక ప్రతిపాదన పెట్టింది ప్రపోజల్ 850 స్థానాలకు లోక్సభ నియోజకవర్గాలు పెంచాలి. దాంట్లో రాష్ట్రాలకు సంబంధించి 815, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి 35 స్థానాలు, మొత్తం కలిపి 850 అని ఒక ప్రతిపాదన మాత్రమే ఒక ప్రపోజల్ను లోక్సభ ఎంపీలందరూ కూడా లేఖల ద్వారా పంపించారు. కానీ అది చర్చ సందర్భంగా ఎన్ని నియోజకవర్గాలకు వస్తుందనేది కూడా అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 816 స్థానాల వరకు మాత్రమే పరిమితం అవుతాయి. దాంట్లో పెరిగిన స్థానాలు ఏవైతే 272 స్థానాలు పెరుగుతాయో ఆ స్థానాలన్నీ కూడా మహిళలకు 33% రిజర్వేషన్ ప్రకారం వారికే కేటాయిస్తారు. ఇప్పుడు మహిళల ప్రాతినిధ్యం అనేది లోక్సభలో పెరుగుతుంది. తద్వారా రాజ్యసభలో కూడా తద్వారా మరోవైపు ఈ అసెంబ్లీ స్థానాలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు ప్రధానంగా అసెంబ్లీ స్థానాలు ప్రజెంట్ 4123 ఉన్నాయి. అవి 6180
పైగా కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని ద్వారా రాజ్యసభ స్థానాలు కూడా పెరుగుతుంది కాబట్టి దాంట్లో కూడా కోటా ప్రకారం మహిళా రిజర్వేషన్కు ప్రాతినిధ్యం పెరిగితే కనుక అటు రాజ్యసభలో కూడా మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఈ డీలిమిటేషన్ అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు రెండు వేరు అనేది ఒక స్పష్టతగా చూడాలి, వేరువేరుగా చూడాలి అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో ప్రస్తావించారు. దాన్ని వేరువేరుగా చూడాలి తప్ప కలిపి చూడొద్దు అనేది సీఎం రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఇటు తమిళనాడు సీఎం కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తూ ఉన్నారు, భారతదేశ అభివృద్ధికి సహకరించిన రాష్ట్రాలను ఇప్పుడు అన్యాయం చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది కూడా తమిళనాడు సీఎం కూడా చెప్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు నల్ల జెండాలతో నిరసన తెలియజేయబోతూ ఉన్నారు. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే వ్యక్తపరుస్తూ ఉన్నారు. డీలిమిటేషన్ బిల్లు కనుక చట్టం చేస్తే కనుక గతంలో ఏ విధంగా అయితే రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి వెనక్కి తగ్గారో ఇప్పుడు కూడా ప్రజా ఉద్యమం అనేది రాబోతుంది. ఒకవేళ డీలిమిటేషన్ చట్టాన్ని ఆమోదిస్తే మాత్రం మద్దతు తెలిపిన పార్టీలు కూడా దాని గురించి పునరాలోచన చేసుకోవాలి, ఎవరు కూడా మద్దతు తెలపొద్దు అంటూ కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలో ఇటు టీడీపీ కానీ జేడీయూ ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో ఎటువంటి పార్టీలు కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచన చేశారు. కానీ కూటమిలో ఉన్నారు కాబట్టి వారు డెఫినెట్గా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కాబట్టి కొంతమంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పునరాలోచన చేయాలి, ఎవరు కూడా ఈ డీలిమిటేషన్కు మద్దతు తెలపొద్దు అనేది కూడా ఇండియా కూటమి నేతలు పిలుపునిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు 3 రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ రోజు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి 33% రిజర్వేషన్ బిల్లు, మరోవైపు ఈ 2026 అంటే డీలిమిటేషన్ సంబంధించిన బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెడతారు. మరోవైపు డీలిమిటేషన్ 2026 నియోజకవర్గాల పునర్విభజన చట్టాన్ని సంబంధించిన బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెడతారు. ఈ రోజు 18 గంటల పాటు లోక్సభలో సుదీర్ఘంగా ఈ బిల్లులపైన చర్చ జరగబోతుంది. 11 గంటల నుంచి రాత్రి వరకు అర్ధరాత్రి వరకు కూడా చర్చ అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఈరోజు రాజ్యసభలో మాత్రం ఈ నూతన రాజ్యసభ ఎంపీల ప్రమాణ స్వీకారం బిజినెస్ అవర్ అనేది కొనసాగుతుంది. మరోవైపు రేపు 10 గంటల పాటు రాజ్యసభలో చర్చ అనేది జరగబోతుంది. ఇక ఈ 2 రోజుల పాటు చర్చ జరిగిన తర్వాత మొత్తం ఈ 2 బిల్లులను ఆమోదించాలి, మద్దతు తెలపాలి, చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంటే మహిళా రిజర్వేషన్ బిల్లుకు మాత్రమే మద్దతు తెలుపుతాము, డీలిమిటేషన్ వ్యతిరేకిస్తామంటూ కూడా ఇండియా కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. దానిలో భాగంగా ఎవరికి వారు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. రోహిత్. రైట్ శివ. డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లులపై ఎన్డీఏ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ బిల్లులకు రాజ్యాంగ సవరణ అవసరం, అందుకు 2/3 మెజార్టీ తప్పనిసరి అవసరం అవుతుంది. లోక్సభలో మొత్తం 543 సీట్లు ఉన్నాయి. ఈ బిల్లుల ఆమోదానికి కనీసం 364 ఓట్లు అవసరం అవుతాయి. ఎన్డీఏ దగ్గర ప్రస్తుతం 293 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. ఇంకా 71 ఓట్లు అవసరం. తటస్థ ప్రాంతీయ పార్టీల మద్దతు సంపాదించే ప్రయత్నాన్ని ఎన్డీఏ కూటమి చేస్తోంది, బీజేపీ చేస్తోంది. మహిళా రిజర్వేషన్కు అనుకూల పార్టీలని టార్గెట్ చేస్తోంది. ప్రతిపక్ష ఎంపీల గైర్హాజరు కూడా ఇక్కడ కీలక ప్లాన్గా ఉంది. సభలో హాజరు తగ్గితే 2/3 మెజార్టీ సాధించడం ఈజీ అవుతుంది. అటు రాజ్యసభలో ఎన్డీఏకు 141 స్థానాలున్నాయి, ఇండి కూటమికి 75 సీట్లున్నాయి. ఈ లెక్కన ఎన్డీఏకు పటిష్టమైన మెజార్టీ ఉన్నా 3/2 మెజార్టీకి అవసరమైన 164 ఓట్లకు ఇంకా తక్కువగానే ఉంటుంది. ఇంకా 23 మంది సభ్యుల మద్దతు అవసరం అవుతుంది. ఈ 23 మంది సీట్ల గ్యాప్ను పూడ్చడానికి ప్రభుత్వం వైసీపీ, బీఆర్ఎస్, బీజేడీ వంటి పార్టీలను ఆకర్షిస్తోంది. ఇప్పటికే వైసీపీ కేంద్ర బిల్లుకు మద్దతు తెలిపింది. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ తరపున తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని గ్రహించిన విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఓట్లు చీల్చే పనిలో ఉన్నారంటున్నారు. వ్యూహాత్మక ఒత్తిళ్లతో బిల్లులు పాస్ చేయాలనే యత్నం అని ఇండి కూటమి విమర్శిస్తోంది. ఎంపీలకు ఇప్పటికే 3 లైన్ విప్ జారీ చేశారు. ఈ 3 రోజులు తప్పనిసరిగా సభకు హాజరు కావాలి అని ఆదేశాలు వెళ్లాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుతో ప్రతిపక్షాలపై పొలిటికల్ ప్రెజర్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బిల్లులను వ్యతిరేకిస్తే మహిళా వ్యతిరేకులు అనే ముద్ర పడే ప్రమాదం ఉండటంతో పార్టీలు, విపక్షాలు కూడా అలర్ట్గానే ఉన్నాయి. మోదీ ప్రభుత్వానికి లోక్సభ ఓటింగ్ ఇప్పుడు చాలా కీలక పరీక్షగా మారబోతోంది. 364 మ్యాజిక్ ఫిగర్ని చేరుకుంటుందా లేక ప్రతిపక్షాలు ఐక్యంగా అడ్డుకుంటాయా అనేది ఆసక్తికరంగా మారింది.